హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో విజయాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని పొందాలంటే మనం అనుసరించే అలవాట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజంతా శక్తివంతంగా ఉండాలన్నా, మన మనస్సును ప్రశాంతంగా ఉంచాలన్నా, మనం ఏ సమయానికి మేల్కొంటామో, మన రోజు ఎలా ప్రారంభమవుతుందో అనేది ఎంతో కీలకమైన అంశం. ఈ ప్రపంచంలో మహానుభావులందరూ బ్రహ్మముహూర్తాన్ని పాటించడం వల్లే గొప్ప విజయాలను సాధించగలిగారు. కానీ చాలామంది ఈ గొప్ప సమయాన్ని దూరం చేస్తూ, మేల్కొనే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ తమ విజయాన్ని ఆలస్యపరుస్తున్నారు. మరి బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? దాని శక్తి ఏమిటి? మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన వేదాలు, పురాణాలు, ధ్యానం, యోగ విద్యలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ 3:30 AM నుండి 5:30 AM వరకు ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో మన చైతన్యం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మెదడు ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. అంటే మనం అత్యంత స్పష్టతతో ఆలోచించగలుగుతాము. చదివినది సులభంగా గుర్తుంచుకోగలుగుతాము. ఈ సమయంలో మనలోని ఆలోచనా శక్తి, సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. బ్రహ్మముహూర్తం పాటించడం వల్ల మన జీవితంలో అనేక అద్భుతాలు, మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మన మెదడు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. చదవడం లేదా వివరాలు చర్చించడంలో మనకు సహజంగా విజయం వస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. శారీరక శక్తి పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ధ్యానం, యోగా చేయడం వల్ల మనలోని మానసిక శక్తి పెరుగుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచినప్పుడు రోజంతా మీరు అత్యధిక శక్తితో పనిచేయగలుగుతారు. బ్రహ్మముహూర్తం పాటించడం అనేది ముఖ్యమైన మార్గం. బ్రహ్మముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం అత్యంత అవసరం. ఎందుకంటే రాత్రి ఆలస్యంగా పడుకుంటే తెల్లవారుజామున లేవడం కష్టం. ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకూడదు. ముందుగా కొంత సమయం మనం ఏం కావాలనుకుంటున్నామో ఆలోచించాలి. లక్ష్యాన్ని స్పష్టంగా ముద్రించుకోవాలి. ఆరోగ్యం కోసం యోగా, ప్రాణాయామం, వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలి. మెదడు ఉత్తేజమయ్యే సమయం కావున చదవడానికి లేదా ఆత్మ పరిశీలనలకు కొంత సమయాన్ని కేటాయించాలి. మన జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే మన అలవాట్లను మార్చుకోవాలి. కానీ చాలామంది ఆలస్యంగా నిద్రలేచి రోజంతా అలసటగా, నిస్సత్తువుగా గడుపుతున్నారు. ఇది మెదడును మందగింప చేస్తుంది. ఊహాశక్తిని తగ్గిస్తుంది. నిర్ణయాల్లో స్పష్టత లేకుండా చేస్తుంది. ఆలస్యంగా మేల్కొనడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. విజయాన్ని ఆలస్యం చేసే అలవాట్లలో ప్రధానమైనది ఆలస్యంగా మేల్కొనడం. ఇది మీ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు బ్రహ్మముహూర్తాన్ని పాటిస్తారా, లేక ప్రపంచం మేల్కొన్న తర్వాత మేల్కొని వెనకబడిపోతారా? విద్యార్థుల కోసం బ్రహ్మముహూర్తం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ సమయానికి చదివిన విషయాలు మెదడులో ఎక్కువ సమయం నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో మెదడు ఉత్తేజితమై పూర్తిగా ఓపెన్గా ఉంటుంది. గమనశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు చదివిన పాఠాలు చాలా సులభంగా గుర్తుండిపోతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ సమయానికి చదివితే క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. ఇంకా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి చదవడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రహ్మముహూర్తం పాటించడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితం సమతుల్యం అవుతుంది. ఇది కేవలం విజయం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి కూడా అత్యంత అవసరం. మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంతటి గొప్ప నిర్ణయాలు తీసుకోగలం. ఈ సమయం మన చైతన్యాన్ని పెంచుతుంది. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సమస్యలన్నిటికీ పరిష్కారం అతను బ్రహ్మముహూర్తాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక మంత్రం లాంటిది. దీన్ని ఒకసారి పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయం పట్ల గౌరవం పెరుగుతుంది. మనల్ని మనం గౌరవించుకోవడం పెరుగుతుంది. శాస్త్రీయంగా చూస్తే ఈ సమయంలో మన శరీర హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా కోర్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, మెదడు ఉత్తేజమై ఉండడానికి సహాయపడుతుంది. ఆక్సిజన్ స్థాయిలు కూడా అత్యధికంగా ఉంటాయి. దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. మన మెదడు ఆలోచనా శక్తి, సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే బ్రహ్మముహూర్తంలో చదివిన విషయాలు మెదడులో ఎక్కువసేపు నిలిచిపోతాయి.
విద్యార్థులు, రీసెర్చ్లకు, సృజనాత్మకత రచయితలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పురాణాలను పరిశీలించినప్పుడు బ్రహ్మ ముహూర్తాన్ని పాటించి మహత్తరమైన కార్యాలు సాధించిన అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినప్పుడు బ్రహ్మ ముహూర్తంలోనే ప్రధాన శ్లోకాలను రచించాడని చెబుతారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా తన ధ్యానాన్ని, రామాయణ రచనను బ్రహ్మ ముహూర్తంలోనే ప్రారంభించేవాడు. శ్రీకృష్ణుడి జీవితాన్ని పరిశీలించిన ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మ ముహూర్తాన్ని పాటిస్తూ ధ్యానం, యోగా సాధన ద్వారా తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మనం ఈ సమయానికి మేల్కొంటున్నామో, మన రోజు ఎలా ప్రారంభమవుతుందో అనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో విజేతలు, ధనవంతులు, మహానుభావులందరూ ముందుగా మేల్కొని వారి లక్ష్యాలను నెరవేర్చడంపై దృష్టి పెడతారు. మీరు రేపటి నుండి బ్రహ్మ ముహూర్తాన్ని పాటిస్తే మీ జీవితం గణనీయంగా మారిపోతుంది. జీవితాన్ని మలుపు తిప్పే అలవాటు బ్రహ్మ ముహూర్తంలో ఉంది. సూర్యుడు ఉదయించే ముందే లేవడం నేర్చుకోండి. విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు బ్రహ్మ ముహూర్తాన్ని పాటిస్తున్నారా? మీ అనుభవాలను కమెంట్లో తెలియచేయండి. మరింత మంచి కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.